నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నిధులను విడుదల చేయాలి. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. వేముడోలు పోలీస్ స్టేషన్ను సందర్శించిన ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్. విద్యార్థుల భాగస్వామ్యంతోనే వికసిత్ భారత్ సాధ్యం. ప్రముఖ ఇంజనీర్ సురేష్ నాయక్. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టే వారిపై చర్యలు చేపడతాం. పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం. పుస్తక పఠనం అలవర్చుకోవడం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. ఉప విద్యాశాఖాధికారి రవీంద్ర భారతి. భవన నిర్మాణ కార్మికులకు వారి వెల్ఫేర్ సొసైటీ నుండి నిధులు కేటాయించకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు ఎంతో నష్టపోతున్నందున రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నిధులను విడుదల చేసి వారికి ఉపయోగించాలని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అసెంబ్లీలో విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ సొసైటీని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. అధ్యక్ష, ధన్యవాదాలు. యాక్చువల్గా ఈ తాడేపల్లిలో భవన కార్మికుల గురించి ఉప ముఖ్యమంత్రి గారికి ఆ రోజు ఎలక్షన్కి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. ఇది పరిష్కారం పూర్తిగా చేద్దామని చెప్పారు. ఇది గవర్నమెంట్ బడ్జెట్ పడింది కాదు అధ్యక్ష. ఏదైతే మిత్రుడు రాధాకృష్ణ గారు చెప్పినట్టు ఇది చెస్ భవన కార్మికులకి వసూలు చేసి బిల్డింగ్ దగ్గర వసూలు చేసి ఆ డబ్బుని ఈ క్లెయిమ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ గడిచిన 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం ఎంతో మంది క్లెయిమ్లు పెట్టుకున్నా సరే ఆ సమస్యలు పరిష్కరించకుండా చనిపోయిన కార్మికులు ఉన్నారు, కాళ్ళు తిరగొట్టిన కార్మికులు ఉన్నారు. వాళ్ళందరూ క్లెయిమ్లు చేసినా సరే పట్టించుకోకుండా ఈ రోజు వరకు ఆ నిధులు దాదాపు 1200 కోట్ల రూపాయల నిధులు ఉండాలి అధ్యక్ష. ఆ నిధుల నుంచి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఇలా మనస్కరించక ఆ డబ్బులు కూడా డైవర్షన్ చేసి బటన్ నొక్కారేమో అనే అనుమానంతో ఆ డబ్బు ఎక్కడుంది, ఆ డబ్బు వాళ్ళకి ఇస్తారా లేదా, అసలు ఇవ్వడం జరుగుతుందా లేదనేది కూడా గౌరవ మంత్రి గారిని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే మా ఏరియాలో ఉన్న భవన కార్మికులు చాలా గ్రామాల్లో ఈ కార్మికులుగా బతికి వాళ్ళు జీవనోపాధి పొందుతూ ఉంటారు. చాలా చనిపోయిన వాళ్ళందరూ కూడా మా డబ్బు మాకు ఇప్పించారు అయ్యా, మాకు ప్రభుత్వం నుంచి రావట్లేదు, మేము ఏదైతే సభ్యత్వాల రూపంలో కట్టిన డబ్బులు కానీ లేకపోతే ఏదైతే క్లెయిమ్లుగా వసూలు చేసిన డబ్బులు కానీ ఆ డబ్బులు మాకు ఇప్పించమని అడుగుతా ఉన్నారు అధ్యక్ష. మేము ఏం చెప్పాలనేది కూడా మాకు తెలియట్లేదు. కాబట్టి దయించి మంత్రి గారిని దాని మీద ఏదో యాక్షన్ తీసుకుని వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి నేను కోరుతాను అధ్యక్ష. ధన్యవాదాలు. వేముడోలు పోలీస్ స్టేషన్ను బుధవారం ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ సందర్శించారు. తొలుత ఐజీకి స్టేషన్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. స్టేషన్ ఆవరణలో ఐజీ, జిల్లా ఎస్పీ శివకిషోర్లు మొక్కలు నాటి జీఎంఎస్కేలతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం స్టేషన్ రికార్డులను పరిశీలించారు. వేముడోలు సిఐ విల్సన్, ఎస్ఐ సుధాకర్లు స్టేషన్ పరిధిలో జరిగిన పలు కేసుల వివరాలను ఐజీకి తెలిపారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నిరోధానికి పటిష్ట చర్యలు చేపడుతున్నట్లుగా తెలియజేశారు. మెయిన్ ఇక్కడ మనకి రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. నేషనల్ హైవే ఉండడం వల్ల గత 2 సంవత్సరాలు కొద్దిగా ఎక్కువ జరిగాయి. ఈ సంవత్సరము కొద్దిగా తక్కువగా పట్టాయి రోడ్ యాక్సిడెంట్స్. సో ఇంకా ఒక నెలన్నర ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండి పోలీస్ అధికారులు రోడ్ యాక్సిడెంట్స్ మీద ఇంకా కృషి చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. అదర్వైజ్ ఇక్కడ వేరే పెద్ద లాండర్ ప్రాబ్లమ్స్ కానీ ఏం లేవు. గంజాయి సరఫరా గురించి కూడా చూశాను, పెద్ద కేసులు ఏం లేవు. గంజాయి సరఫరా కూడా ఇక్కడ ఈ హైవేలో కానీ గ్రామాల్లో కానీ ఉన్నట్టు అక్కడ రికార్డ్స్లో దృష్టికి రాలేదు.
తర్వాత ఉమెన్స్ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ కూడా నార్మల్గానే ఉంది, అంటే పెద్దగా కేసెస్ ఎక్కువగా లేదు, మామూలుగానే రిపోర్ట్ అవుతున్నాయి. కాబట్టి శాంతి భద్రత పరిస్థితి అంతా బాగానే ఉంది. బట్ మేమైతే అప్రమత్తంగా ఉంటున్నాము. ఈ మహిళల సెక్యూరిటీ గురించి, గంజాయి అక్రమ రవాణా గురించి, సైబర్ నేరాలు తగ్గించే విధంగా అవేర్నెస్, ఈ 1930 టోల్ ఫ్రీ నంబర్ గురించి అవేర్నెస్, ఇటువంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసింది ఏంటంటే కొద్దిగా దొంగతనాలు జరుగుతున్నాయి, అడపదడప దొంగతనాలు జరుగుతున్నాయి. మండలంలో చాలా కేసులు డిటెక్ట్ కాలేదు. దాని మీద డిఎస్పీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఫోకస్ చేసి ఒక టీం ఫామ్ చేసి ఈ దొరకని దొంగతనాలన్నింటినీ కూడా డిటెక్ట్ చేసే విధంగా మేము ప్రయత్నాలు చేస్తాం. అంతేకాకుండా పాత నేరస్తుల మీద నిఘా పెంచుతున్నాము. ముఖ్యంగా దొంగతనాలు చేసే నేరస్తులు, ఈ గంజాయి అక్రమ రవాణా చేసే నేరస్తులు, చిన్న పిల్లల మీద నేరాలు పాల్పడే వాళ్ళ మీద వాళ్ళ డేటా అంతా డిజిటైజ్ చేస్తున్నాము. మరి ఫోటోగ్రాఫ్స్ కానీ ఫింగర్ ప్రింట్స్ కానీ అన్నీ కూడా రికార్డ్స్లో నిక్షిప్తం చేస్తున్నాము. వారి మీద అన్ని పోలీస్ స్టేషన్లో ప్రత్యేకమైన నిఘా ఉంటుంది. విద్యార్థుల భాగస్వామ్యంతోనే వికసిత్ భారత్ సాధ్యమని ప్రముఖ ఇంజనీర్ సామాజిక కార్యకర్త బెంగళూరుకు చెందిన డాక్టర్ సురేష్ నాయక్ సూచించారు. ఏపీ నిట్లో శ్రేష్ఠ క్లబ్ సహకారంతో ద రోల్ ఆఫ్ టెక్నో క్రాఫ్ట్స్ ఇన్ వికసిత్ భారత్ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి డిఎన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ డాక్టర్ జిఆర్కే శాస్త్రి అధ్యక్షత వహించారు. డాక్టర్ సురేష్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా ఆయువు పట్టు యువతరానిదే అన్నారు. ప్రతి విద్యార్థి తన ఆలోచనలకు పదును పెడుతూ వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని అన్నారు. డాక్టర్ జిఆర్కే శాస్త్రి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఆధునిక సాంకేతికపై పట్టు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు డాక్టర్ కార్తికేయ శర్మ, డాక్టర్ వి సందీప్, క్లబ్ కార్యదర్శి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. సోషల్ మీడియా వేదికగా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్లలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పంపినా, ఫార్వర్డ్ చేసిన చట్టపరమైన చర్యలు చేపడతామని పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన టీసీసీ న్యూస్తో మాట్లాడుతూ ఎస్పీ, డీఎస్పీ ఆదేశాల మేరకు సోషల్ మీడియాపై పెట్టడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ఏ విధమైన రెచ్చగొట్టే పోస్టులు పెట్టినా పోలీసు వారు తీసుకునే చర్యలకు బాధ్యులవుతారని ఆయన హెచ్చరించారు. సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా ఉండాలని అందరినీ కోరుకుంటున్నాం. ఏమంటే ఈ సోషల్ మీడియాలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలా రకరకాల సోషల్ మీడియా యాప్ల్లో ప్రజలను రెచ్చగొట్టే విధంగా, గ్రూపుల్లో తగాదాలు పెట్టే విధంగా, రాజకీయంగా వైషమ్యాలు పెంచే విధంగా, లేదంటే రకరకాల పోస్టులు పెట్టి ఇతరుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా పోస్టులు పెట్టడము, లైక్ చేయడము, దాన్ని కామెంట్ చేయడము, షేర్ చేయడము, స్టోరీలు పెట్టడము, ఇలాంటి రకరకాలు చేస్తున్నారు. వీటిలన్నిటి మీద గౌరవనీయులైన ఎస్పీ గారు యొక్క వెస్ట్ గోదావరి ఎస్పీ గారు ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరి యొక్క అకౌంట్లని మానిటరింగ్ చూస్తున్నాం. ఎవరైనా ఇటువంటి ఏమైనా అసభ్యకరమైన పోస్టులు పెట్టడం కానీ, లేదా వేరే ఏమైనా ఒకరికి ఇబ్బంది కలిగే విధంగా కానీ మార్ఫింగ్ చేయడం కానీ, కార్టూన్స్ ఇతరులు ఇబ్బంది పడంగా కార్టూన్లు తయారు చేయడం కానీ, అలాగే వాళ్ళని కించపరిచే విధంగా కానీ ఏం చేసినా కానీ ఆ సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది. వాళ్ళ అన్నీ తీసుకొని వాళ్ళ మీద కేసులు కట్టి రిమాండ్లు కూడా చేయడం జరుగుతుంది. అలాగే రీసెంట్గా మేము ఒక భీమవరం చెందిన వ్యక్తి పైన మేము సోషల్ మీడియాలో కార్టూన్ వేసి అసభ్యకరంగా ఇతర వ్యక్తులు ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఒక కేసు కట్టడం జరిగింది. దాంట్లో అతనికి 14 రోజులు రిమాండ్ ఇవ్వడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు గమనించి ఇలాంటి ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వెంటనే దాని యొక్క గ్రూప్ అడ్మిన్ దాన్ని వెంటనే అతను పిలిపించి దాన్ని డిలీట్ చేయాలి, లేదంటే ఆ గ్రూప్ అడ్మిన్ కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఇబ్బంది లేనంత వరకు వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ని రన్ చేసుకోగలని కోరుతున్నాం. పుస్తక పఠనం అలవర్చుకోవడం ద్వారా మంచి విజ్ఞానాన్ని పొంది భవిష్యత్తు ప్రయోజనకరంగా ఉంటుందని తాడేపల్లిగూడెం ఉప విద్యాశాఖ అధికారి రవీంద్ర భారతి పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం శాఖ గ్రంథాలయంలో జరుగుతున్న గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభ బుధవారం జరిగింది. గరికపాటి బాపయ్య శర్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డివైఈఓ రవీంద్ర భారతి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ కాంతారావు,
స్థానిక జడ్పీ హైస్కూల్ హెచ్ఎం ఎం సత్యనారాయణలు పాల్గొన్నారు. గ్రంథపాలకులు వానపల్లి శ్రీనివాసరావు నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది. వారం రోజులుగా నిర్వహిస్తున్న పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థినులు నృత్య ప్రదర్శన చేశారు. ఆ ఇష్యూలో మీరు దాంట్లో మెంబర్షిప్ వచ్చినట్లయితే ఆ టెక్స్ట్ బుక్ మీకు కావాల్సిన పుస్తకం తీసుకుంటాం. జీకే పుస్తకాలు ఉంటాయి, మంచి మంచి కథలు ఉంటాయి, మోరల్ వాల్యూస్ ఉన్న బుక్స్ ఉంటాయి. అవన్నీ తీసుకుని చక్కగా ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళని భద్రంగా తీసుకొచ్చి మళ్ళీ మేము వీళ్ళకి అప్పగించినట్లయితే ఇంకో బుక్ మార్చుకొని మీకు మన జీవితకాలం అయితే చాలదమ్మా. మొత్తం లైబ్రరీలో ఉన్న నాలెడ్జ్ సంపాదించి మన జీవితం అయితే చాలు. ఇప్పుడు మనకి మేమైతే ఒక 80% వచ్చేసాను. నేనైతే మీరు చాలా చిన్నపిల్లలు, మరి భావిభావత మంచి సమాజం నడిపేయాలంటే ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దబడాలి. అది ఆ విషయం మీ దగ్గర ఉంది కాబట్టి మీరు చక్కగా మరి గ్రంథాలయానికి వచ్చి మీరు బాగా చదువుకుంటారని ఆశిస్తూ, ఇప్పుడు ప్రభుత్వం ప్రతి ఏటా మనకి ఈ యొక్క గ్రంథాలయాలకి సార్ చెప్పినట్టు, మేడం గారు చెప్పినట్టు దీనికి కూడా సపరేట్ ఫండ్ వస్తుంది. ఎందుకు? మీ భవిష్యత్తు ఇంప్రూవ్ చేయడానికి. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఎవరు పిల్లలు, ఎస్పెషల్లీ పిల్లలు. ఎందుకంటే ప్లస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మీరు దీనికి ప్రిపేర్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. నేను ఈ బ్యాంక్ రాకముందు నేను ఎయిర్ ఫోర్స్ జాయిన్ అయ్యాను ఆఫ్టర్ ఇంటర్మీడియట్ కావాలి. నేను జస్ట్ బై నేమ్ సేక్ ఆ గ్రంథాలయం రోడ్లో, మా కాలేజీకి వెళ్ళే రోడ్లో గ్రంథాలయం ఉంటుంది. గ్రంథాలయం చందమామ బుక్స్కి, బొమ్మరిల్ బుక్స్కి చదువుకోవడానికి వెళ్ళేవాడిని నేను. ఫస్ట్ స్టార్టింగ్ అదనమాట. ఎందుకంటే కొంచెం టైం పాస్, కొంచెం మైండ్ ఫ్రెష్ అవుతుందని. అట్టించి అక్కడ మేడం గారు చెప్పినట్టు ఆ ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేది అక్కడే నేను చూసిన దాన్ని. ఎందుకంటే బయట ఎక్కడ మనకి షాప్స్లో ఉండదు, అది చాలా రేర్ అనమాట. దట్టువి ఒక మండల స్థాయిలో ఉండదు. ఉంటే పెద్ద పెద్ద ఊళ్ళలో వస్తుంది ఏది ఎంప్లాయ్మెంట్ న్యూస్. అక్కడ పెట్టి త్రూ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఒక ఎయిర్ ఫోర్స్ వచ్చింది తెలిసి నాకు ఈ ఒక గ్రంథాలయం నుంచే వచ్చింది. అది లేకపోతే నేను ఈ స్థాయికి నేను మీ ముందు ఉండేవాడిని కాదు. మనం విద్యార్థులుగా పాఠ్య పుస్తకాలే కాకుండా మరి శుక్రవారం సెలవు, ఆదివారం వర్కింగ్ డే అని చెప్పి మన లైబ్రరీన్ గారు చెప్పారు. ఆదివారం చక్కగా మీరు వచ్చి చూస్తే అసలు ఏ పుస్తకాలు ఉంటాయి ఒకసారి చూడండి. అంతే, చూసి పుస్తకాల పేర్లు రాసుకోండి ఒకసారి. ఆ తర్వాత మరలా వారం వచ్చినప్పుడు ఆ పుస్తకాల నుంచి ఒక పుస్తకం తీసుకొని మీరు చక్కగా చదువుకుంటూ దాంట్లో ఉన్నటువంటి మంచి విషయాల్ని మేడం గారు చెప్పినట్టుగా మీరు తెచ్చుకున్నటువంటి నోట్స్లో రాసుకున్నట్లయితే అవి మీకు ఈ చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగాలకు సంబంధించినటువంటి పోటీ పరీక్షలు రాస్తారు కదా, ఆ పోటీ పరీక్షలకి చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇంకా మీకు తెలియని విషయం ఏంటంటే ఈరోజు మేడం గారు, మేమే కాదు, ఐఏఎస్లు, ఐపీఎస్లుగా ఎంపికైనటువంటి వాళ్ళు కూడా లైబ్రరీకి వచ్చి చదువుకున్నారు, ప్రస్తుతం చదువుతున్నారు కూడా. ప్రత్తిపాడు గ్రామంలో రోడ్డు పక్కగా ఆపి ఉన్న లారీని కొవ్వూరు మండలం మద్దూరు గ్రామానికి చెందిన విద్యార్థి నాగేశ్వరరావు బైక్ బలంగా ఢీకొట్టడంతో తలకు బలమైన గాయాలు తగిలి మృతి చెందాడు. ఈ విద్యార్థి తాడేపల్లిగూడెంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో చదువుతున్నాడు. 3వ సెమిస్టర్ హాల్ టికెట్ కోసం మద్దూరు నుండి వస్తూ ఈ ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాలు తగిలిన నాగేశ్వరరావును స్థానికులు అంబులెన్స్లో ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. పెంటపాడు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు. అన్ని వయసుల వారు షుగర్ వ్యాధిపై అవగాహన పెంచుకోవాలని జిల్లా జీఎంఏ కోఆర్డినేటర్ పేరిచెర్ల మురళీకృష్ణంరాజు, యోగా గురువు కరిబండి రామకృష్ణలు పేర్కొన్నారు. జిల్లా 316G లయన్స్ డయాబెటీస్ అవేర్నెస్ ఉచిత షుగర్ టెస్టులు క్యాంపులలో భాగంగా స్థానిక ఉమర్ ఆలిషా జ్ఞాన మందిరంలో కరిబండి రామకృష్ణ ఆధ్వర్యంలో షుగర్ వ్యాధి స్క్రీనింగ్ శిఖరం బుధవారం నిర్వహించారు. గ్రంథి అపర్ణ వరప్రసాద్, డైమండ్ లైన్ సభ్యులు, వాకర్స్, ఆరా ఫౌండేషన్ యోగా సభ్యులు, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలో టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలని తాడేపల్లిగూడెం సిపిఎం పార్టీ పట్టణ మహాసభ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పట్టణ సిపిఎం 8వ మహాసభ పొచ్చలపల్లి సుందరయ్య భవనంలో మంగళవారం నిర్వహించారు. పట్టణంలోని పలు సమస్యలపై మహాసభ తీర్మానించింది. పట్టణ సిపిఎం కార్యదర్శిగా కరెడ్ల రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కమిటీ సభ్యులుగా మరో 12 మంది ఎన్నికయ్యారు. వారిలో కె నాగేశ్వరరావు, పొట్టా వేణుగోపాల చౌదరి, పివి రావు, గన్నబత్ర నాగేశ్వరరావు, యాండ్రపు కృష్ణ, కరక వెంకట్రావు, మడకరాజా, జవాది శ్రీను, సిద్దిరెడ్డి శేషుబాబు, వర్రి అప్పారావు, గొల్లు లక్ష్మి, ఏ పూర్ణిమలు ఉన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు 15 పడకల ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు విభాగం, ఈఎన్టీ, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనుక, ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నెంబర్ 08818223720. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. కార్తీక మాసం మంగళవారం పురస్కరించుకుని ఏలూరు రోడ్డులో గల శ్రీ వాసవి పంచాయతన క్షేత్రంలో శ్రీ ఉమా చంద్రశేఖర స్వామి వారికి ఆరుద్ర నక్షత్రం సందర్భంగా కొంపెల్ల రాము మరో 10 మంది వేద పండితుల అర్చకత్వంలో ఏకాదశ రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చన రుద్రహోమం జరిగాయి. అమ్మవారికి కుంకుమార్చన, శివ కళ్యాణం జరిగింది. సుమారు 36 మంది దంపతులు కూర్చుని ఈ హోమాలు నిర్వహించారు. లోక కళ్యాణం కోసం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్య సంఘ పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కొల్లేపర్ రాము, సెక్రటరీ నున్న బాలత్రిపుర సుందర్రావు, ట్రెజరర్ బోగవల్లి రమేష్, ఆలయ సెక్రటరీలు ఆలపాటి సత్యనారాయణ, పూర్వ అధ్యక్షులు కబిలిశెట్టి నటరాజు, మండవల్లి నాగేంద్ర, ఉపాధ్యక్షులు పెనుగొండ శ్రీను, కారుమూరి రవి, కె సూరిబాబు, జిల్లా ఆర్యవైశ్య మహిళా అధ్యక్షురాలు ఆలపాటి అచ్యుతలక్ష్మి, సెక్రటరీ నున్న శ్రీ నాగలక్ష్మిలు, ఆర్యవైశ్య సభ్యులు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజున శ్రీ వాసవి కన్యకాపాలెం శ్రీ పంచాయతన క్షేత్రంలో ఉదయం 8 గంటల నుండి ఇప్పటి వరకు కూడా పొద్దున్నుంచి కూడా అభిషేకాలు, పళ్ళరసాలతోటి మహాశివునికి అభిషేకం, తర్వాత రుద్రాభిషేకం, అలాగే
శివ కళ్యాణం, లక్ష బెల్వార్చన కార్యక్రమాలన్నీ కూడా మన రామంగారి చేతుల మీదుగా, కొమ్మర గురువుగారి చేతుల మీదుగా జరగడం జరిగింది. కాబట్టి 50 మంది భక్తులందరూ కూడా విచ్చేసి తీర్థప్రసాదాలు పుచ్చుకోవడం జరిగింది. అలాగే సూర్య నమస్కారాలు కూడా చేయడం జరిగింది. హోమం కూడా, పూర్ణాహుతి కూడా చేయడం కూడా జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. తాడేపల్లిగూడెం ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. కార్తీక మాసం మరి శివునికి అత్యంత ప్రీతికరమైన నక్షత్రం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఈ రోజుని వాసవి పంచాయతీ క్షేత్రంలో మరి చేసి ఉన్నటువంటి ఉమా చంద్రశేఖర స్వామి వారికి ఉదయం ఏకాదశ రుద్రాభిషేకాలు, మరి అనంతరం లక్ష బెల్వార్చన కార్యక్రమం, మరి మహిళలచే కుంకుమార్చన కార్యక్రమం, మరి రుద్రహోమం మరి అత్యంత వైభవంగా చేయడం జరిగింది. మరి ఇప్పుడు మరి బ్రహ్మశ్రీ కొంపెల్ల రామంగారి బ్రహ్మత్వంలో శివ కళ్యాణం సుమారు 35 మంది దంపతులచే అత్యంత అద్భుతంగా చేయడం జరిగింది. మరి కొంతసేపట్లో నీరాజన మంత్రపుష్పం, మరి తీర్థప్రసాద వినియోగం ఉంటుంది. మరి భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్ర కావాల్సిన కోరుతున్నాం. మరి భక్తులందరూ కూడా ఎప్పుడో మరి తాడేపల్లిగూడెం ప్రజలు, చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి అందరూ కూడా విశేష సంఖ్యలో పాల్గొవలసిందిగా కోరుతున్నాం. స్థానిక 32వ వార్డు 2వ వార్డు కోతిబొమ్మ సెంటర్ సమీపంలో నివాసాల మధ్య చెత్తను డంపింగ్ చేయడంపై స్థానిక నివాసితులు ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ ఈ ఏరియాకు వచ్చి పరిస్థితిని పరిశీలించాలని కోరారు. చెత్త, దుర్గంధ దుర్వాసనల నుండి తమను కాపాడాలని కోరారు. 2వ వార్డు నివాసితులు బ్యాంక్ యూనియన్ నాయకుడు ఎస్ఎస్ ప్రసాద్, ఆడిటర్ కె వెంకటేశ్వరరావు, వేమూరి శివరామకృష్ణ, అత్తులు రామకృష్ణలు తమ సమస్యపై మాట్లాడారు. ఇది తాడేపల్లిగూడెం 33వ వార్డు 2వ వార్డుల మధ్యలో ఉన్నటువంటి కోతిబొమ్మ సెంటర్ ఏరియాలో ఉన్న ఒక ప్రధానమైనటువంటి రహదారి. ఈ రహదారి గత కొద్ది సంవత్సరాలుగా ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ డంపింగ్ యార్డు వీటితో నిండిపోయి మరి చుట్టుపక్కల నివాసం ఉన్నటువంటి ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి నిన్న మొన్న మన మున్సిపాలిటీ వాళ్ళు కొంతమంది ఏదో శుభ్రం చేసినట్టున్నారు. లేదంటే ఇక్కడ కూడా మనిషి ఎత్తున 3 అడుగులు ఎత్తున చెత్త పెరిగిపోయి ఉంది. మరి ఇటువంటి పరిస్థితి నుంచి మమ్మల్ని కాపాడాలని చెప్పి మున్సిపల్ అధికారులకి, శానిటేషన్ అధికారులకు కూడా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే మరి దీనిపై చర్యలు తీసుకొని మరి ఈ చెత్త చెదారాన్ని ఇక్కడ ఉంచకుండా దీని డంపింగ్ యార్డుకి వేరే చోటుకి తరలించాలని, అలాగే ఇక్కడ ఇది గతంలో పెంచినటువంటి మొక్కల్ని మళ్ళీ నాటించి ఇక్కడ బోర్డులు ఏర్పాటు చేసి చెత్త పోయిరాదని చెప్పి బోర్డులు పెట్టినట్టయితే మరి కొంతకాలం మున్సిపల్ అధికారుల పేరుతోటి, కమిషనర్ గారి పేరుతోటి మరి బోర్డులు పెట్టినట్టయితే మరి బయట ప్రజలు తీసుకొచ్చి చెత్త దాన్ని ధైర్యంగా మరి ఇక్కడ పోయేటటువంటి భావంగా మాకుంది. కాబట్టి మా ఆరోగ్యాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని, చుట్టుపక్కల నివసించే ప్రజల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, ఈ డంపింగ్ యార్డుని ఇక్కడి నుంచి తరలించే ఏర్పాటు వెంటనే చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ గారికి 2వ వార్డు ఇక్కడ నివాసం ఉంటున్న వారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. మున్సిపల్ కమిషనర్ గారికి ఇక్కడ చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఇది ఒక డంపింగ్ యార్డ్లా తయారు చేసి దీన్ని నానా రకాలుగా చేస్తున్నారు. ఇక్కడ దీనిని వెంటనే తగు చర్య తీసుకుని కమిషనర్ గారు దీన్ని శుభ్రం చేయించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఈ డంపింగ్ యార్డ్ని ఒక డంపింగ్ యార్డ్లా తయారు చేశారు. ఇది ఎంతవరకు వెళ్తుందో తెలియదు. ఇది సో దీన్ని వేర్లో ఉండగానే దీన్ని ప్రక్షాళన చేయాలని చెప్పేసి కమిషనర్ గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. మాస్టర్స్ చెక్ అకాడమీ ఆధ్వర్యంలో ఏపీ స్టేట్ అండర్-13 ఓపెన్ చదరంగ పోటీలు బుధవారం హోరాహోరీగా జరిగాయి. ఈ పోటీలను మాజీ కౌన్సిలర్ సింగం సుబ్బారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదరంగం ఆడటం ద్వారా పిల్లల్లో మేధాశక్తి పెరుగుతుందన్నారు. ఎస్ఎస్ చంద్రశేఖర్ మాట్లాడుతూ గురువారం ఫైనల్ అనంతరం విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. ఈ చదరంగ పోటీలకు సింగం పట్టాభి, జానకమ్మల సేవా ట్రస్ట్ చైర్మన్ సింగం కృష్ణ, మాజీ కౌన్సిలర్ సింగం సుబ్బారావు సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. స్టేట్ మొత్తం కూడా 26 జిల్లాలు ఉంటే 20 జిల్లాలో పిల్లలు
వచ్చి ఇక్కడ మన ఆంధ్ర అసోసియేషన్ తరపున చెస్ పోటీలో ఆడటం చాలా ఆనందకరము. దానికి ఆర్గనైజింగ్ చేస్తున్నటువంటి మన శేఖర్ గారికి, అలాగే ఆంధ్ర అసోసియేషన్ వైస్ చైర్మన్ అయినటువంటి వరం గారికి, కేవీ రాజు గారికి, శర్మ గారికి, వీరందరికీ కూడా నిజంగా ఈ ఆటలంటే కనుక ఒక స్ఫూర్తిని తీసుకునే విధంగా వీరంతా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మాకు సింగం పట్టాపి జానికమ్మ సేవా ట్రస్ట్ తరపున వారు వచ్చి అసోసియేషన్ అంతా అడిగిన వెంటనే మా బ్రదరు సింగం కృష్ణ అలాగే నేను స్పందించి ఆయనకి స్పాన్సర్ చేస్తామని చెప్పాను. అదేవిధంగా ఈవేళ చెస్ పోటీలకి స్పాన్సర్గా చేయటం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఏదైనా సరే చెస్కి కాకుండా ఏ పోటీలు పెట్టినా సరే వాళ్ళకి ముందుగా ఉండి ఇంకా ఆర్థిక సహాయం కూడా చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఏపీ స్టేట్ అండర్-13 గర్ల్స్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చెస్ ఛాంపియన్షిప్ ఈరోజు రెండో రోజు పోటీలు ప్రారంభమైనాయి. ఈ పోటీలకి మనకి ఈ కాంపిటీషన్స్కి అన్ని విధాలా సహకరించిన సింగం పట్టాభి జానకమ్మ సేవా ట్రస్ట్ వారికి ఇంకా కృతజ్ఞతలు నేర్చేసుకుంటాను. ఎందుకంటే ఇలాంటి స్పాన్సర్లు ఉండబట్టి ఇలాంటి కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది. స్పాన్సర్స్ ముందుకుంటే ఇలాంటి పోటీలు ఎన్నో చేయొచ్చని ఆశతోటి నిర్వహించడం జరుగుతుంది. సో అందుకని ముందుగా మాస్టర్ చెస్ అకాడమీ తరఫున సింగం సుబ్బారావు గారికి అలాగే సింగం కృష్ణ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ పోటీల్లో రెండో రోజు చాలామంది హేమహేమీలు ఫైట్ చేయడం జరిగింది. 20 జిల్లాల నుంచి పార్టిసిపేట్ చేసిన క్రీడాకారులు ఫైట్ చేయడం జరిగింది. కస్బా పెంటపాడులో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి కళింగ లక్ష్మణ్ రావు కోరారు. బుధవారం ఆయన గ్రామంలో ఇళ్ల స్థలాల అర్హులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇళ్ల స్థలాల దరఖాస్తు పత్రాలు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో నల్లమిల్లి ఫణి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కస్బా పెంటపాడు గ్రామంలో గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మందికి స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టడం జరిగింది. కానీ కస్బా పెంటపాడు గ్రామంలో దాదాపు 200 మంది పైగా ఉంటారు. కానీ కొంతమందికి అంటే 50-60 మందికే ఇక్కడ గ్రామంలో ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టుకున్నారు. కానీ ఇప్పుడు 150-200 మంది వరకు ఇంకా అర్హులుగా ఉన్నారు. మరి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా అందరికీ ఇస్తారని వీళ్ళు కూడా ఆశించారు. కానీ వీళ్ళ ఆశ భంగమైంది. ఏమాత్రం వీళ్ళందరూ కూడా నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. కాబట్టి ఈ నూతన ప్రభుత్వం తక్షణమే ఏదైతే నిరుపేదలు ఉన్నారో మీ మీద, ఎందుకంటే గత ప్రభుత్వం ఏ విధంగా చేయలేదు, కానీ ఈ ప్రభుత్వం చేతదని ఆశిస్తూ మీకు ఓట్లేసి గెలిపించారు. కాబట్టి ఈ పేదలను ఆదుకోవాలి. కాబట్టి ఎవరైతే ఇప్పుడు అందరూ అర్హులు ఉన్నారో వీళ్ళందరూ జాబితానే మీరు ఎంక్వైరీ చేసి ఎవరైతే నిరుపేదలుగా ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు అని మేము వ్యవసాయ కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తాం. మాకు సొంత గృహం లేక మా ఇంట్లో మేము చిన్న ఇంట్లో చేస్తామండి సంసారం. మాకు ప్రభుత్వం వస్తుంది కానీ ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంటున్నారు కానీ ఎవరు కూడా మమ్మల్ని ఆదుకున్న నాదులు లేడండి. ఇదిగో స్థలం అంటున్నారు, అయ్యి అంటున్నారు, రాయడం తప్ప కానీ ఇచ్చేది లేదండి. మాకు ఇచ్చేలాగా ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే ఇప్పుడు ఎక్కువలే కాదు అవతలలే కాదు ఎవరు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇచ్చేలాగా మేము అడుగుతున్నామండి. మా ఊళ్ళో చాలా మంది ఉన్నారండి, చాలా నిరుపేదలుగా ఇల్లు లేక మేము చాలా బాధలు పడుతున్నామండి. మా పిల్లలతోటి ఇచ్చేలాగా మా సంస్థ మాకు ఎవరైతే పరిశీలిస్తారో వారు మాకు ఇచ్చేలాగా సహాయం చేయమని మేము అడుగుతున్నామండి. మద్దతు ఇస్తామంటున్నారు కానీ ఎవరు కూడా మరి ఇస్తలేదండి. మాకు మా అధికారులతో మాట్లాడుతున్నామండి. చేస్తామమ్మా చేస్తాం, ఓట్లు వేసేయండి అమ్మ, మీరు 8 ఓట్లు మీరే వేసేయండి అమ్మ, మీకు ఇచ్చేస్తానమ్మా అని అంటున్నారు. కానీ ఓట్లు వేసేటప్పుడు ఇదే మాట చెప్తున్నారు కానీ ఎవరు కూడా మాకు చుట్టుపక్కల ఎవరు కూడా నేను సహకరించి కూడా ప్రదేశంలో ఎవరు లేరండి. ఆ టయానికి ఆ ఓట్లు వేసుకోవడం వెళ్ళిపోవటమేనండి. ఏది మేము ఇక్కడికి వస్తున్నామండి, ఇక్కడికి వచ్చి 40 సంవత్సరాలు అయిందండి. 40 సంవత్సరాలు బట్టి కూడా సెంటు భూమి కూడా లేదండి. అద్దెంట్లో ఉంటున్నామండి. మేము నెలకి 2500, కరెంటు బిల్లుతో 3000 కడుతున్నానండి నేను. జిల్లా ఉమ్మడి జిల్లా రచన సంఘం ఆధ్వర్యంలో నాయకులు ఏలూరులో జిల్లా పంచాయతీ అధికారి కొడాలి అనురాధను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు.
వృత్తి చెరువులను రజకులకు ఇప్పించే విధంగా అధికారులను లిఖితపూర్వకంగా ఆదేశించాలన్నారు. జిల్లా రజక సంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య, నాయకులు రత్నరాజు, చెందాడు శ్రీనివాస్, పన్నాటి వెంకటేశు, కట్టంగ్ శ్రీనివాస్ తదితర నాయకులు డిపిఓను కలిసిన వారిలో ఉన్నారు. కట్లయ్య గారు ఒక రిప్రజెంటేషన్ ఉంటే కొంతమంది రజక సంఘ వాళ్ళు వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే రజకులకి జిల్లాలో ఉన్నటువంటి అన్ని చెరువులని కేటాయించడము, తర్వాత అప్సెట్ ప్రైస్ తగ్గించి అంటే రీజనబుల్ రేట్ చెరువు చూసిన తర్వాత మాత్రమే దాన్ని అప్సెట్ ప్రైస్ నిర్ణయించాలని, అలాగే ఆఫీస్లో కూర్చొని ఏదో వేయడం కాకుండా రీజనబుల్ రేట్స్తో వేయాలని చెప్పి రిప్రజెంట్ చేయడం జరిగింది. సో నేను దీన్ని పరిశీలించి కింద ఉన్నటువంటి డిఎంఓకి వాటికి పనిచేసేటువంటి ఆఫీసర్ నుంచి దీన్ని జీవో నెంబర్ 892 ఇంప్లిమెంట్ చేయని చెప్పి అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి. ముఖ్యంగా ప్రభుత్వం 892, 24, 954లో రజకులకు ప్రతి గ్రామ పంచాయతీలోనూ ఒక చెరువు ఇవ్వాలని, ఒకే ఒక చెరువుకి 2 భాగాలుగా చేసి 1 part is allotted to the trust of రజకవాసుకి ఇవ్వాలని ఉంది. అదేవిధంగా చెరువులు ఇచ్చేటప్పుడు గ్రామ పంచాయతీ తీర్మానం చేయాలి. ఉమ్మడి జిల్లాలో 997 గ్రామాలు ఉన్నాయి. ఈ 997 గ్రామాల్లోని ఇప్పుడు కనీసం 200 గ్రామాలు కూడా చెరువులు ఇవ్వలేదు. అయితే పంచాయతీ చెరువులు ఇస్తే వీళ్ళు సంఘపరంగా వివిధ కార్యక్రమాలు చేసుకుంటానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే ఈ చెరువుల్లో ఆక్రమణలతో చాలా బాధపడుతున్నాము. అనేక గ్రామాల్లో రజకులు చెరువులు ఇచ్చారు, ఆక్రమణతో నిండిపోయి రజకులకు ఇచ్చిన చెరువు 3 ఎకరాలు అయితే ఆక్రమణ ఏమో 1 ఎకరన్నర, 1 ఎకరం 70 సెంట్లు ఆక్రమణ ఉన్నాయి. గట్టిగా మాట్లాడే ఆక్రమణదారులని మీకు ఏంటో చెరువు ఏంటని ఎదురు తిరిగి రజకుల మీద కూడా కొన్ని చోట్ల కేసులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీఆర్ రిక్వెస్టెడ్ టు ద ఆనరబుల్ గవర్నమెంట్ ఈ చెరువులు సర్వే చేయించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం కూడా మాకు సహకారం చేస్తారని మేము కోరుకుంటున్నాం. భగవాన్ సత్యసాయిబాబా 99వ జన్మదినోత్సవం సందర్భంగా స్థానిక డిఎస్ చెరువు వద్ద గల సత్యసాయి సేవా సమితి మందిరంలో బుధవారం సామూహిక తండులార్చన కార్యక్రమం, తల్లిదండ్రులకు పాదపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమితి అధ్యక్షులు ఎంఎన్ఎస్కే జనార్దన్ రావు అధ్యక్షతన సత్యసాయి విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ నెల 23న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా సత్యసాయి జన్మదిన సందర్భంగా మహా అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుందని అందరూ విచ్చేయాలని నిర్వాహకులను కోరారు. ఎంఎన్ఎస్కే జనార్దన్ రావుతో పాటు సలీన్ బాబా, ప్రవా శ్రీనివాస్, విష్ణుమూర్తి, గాదే శ్రీరామచంద్రమూర్తి, శోభనాద్రిరావు, ఆకుల రాము, రుద్రసాయి, సంగీత విజయసాయి, డాక్టర్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు జరిపారు. కాగా సంకష్టహర చతుర్దశి పురస్కరించుకుని మంగళవారం రాత్రి విశేష అభిషేకాలు చేశారు. ఈ పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. సిద్ధి బుద్ధి దైత విఘ్నేశ్వర గ్రహ ప్రదారమస్తు. ఓం గణానాయ విఘ్నేశ్వర స్వామినే నమో నమః. రూపమస్మిన్ ఓం అధంగ మంత్ర పుష్పం మాయమహ్యం కామేశ్వరో వై శ్రవణో. ఓం దద్భ్రయ మనఃశాంతి నరకోల నివృత్తి శత్రుగోళ. బుధవారం పురస్కరించుకుని ఉదయం నుంచే కూడా శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారికి పంచామృతాభిషేకములు, అలాగే సహస్రనామ గరిక పూజ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా జరిగాయి. నిన్న సంకష్టహర చతుర్థి, అంగారక సహిత సంకష్టహర చతుర్థి, పైగా ఆరుద్ర నక్షత్రం. భక్తులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ అభిషేకంలో పాల్గొనడం జరిగింది. చాలా విశేషంగా ఈ అభిషేకాలు జరిగాయి. ప్రతి భక్తులు కూడా తమ తమ కోరికలు నెరవేరాయని ఎంతో సంతోషంగా మాకు చెప్తున్నారు. చాలా విశేషమైనటువంటి మా ఆలయానికి ప్రతి భక్తులే కాకుండా ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చి తమ కోరికలు నెరవేరాయని మొక్కు తీర్చుకోవడానికి కూడా వస్తున్నారు. కావున ప్రతి భక్తులకి మేము తెలియజేసుకునేది, మన అదృష్టం మన తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని ప్రతి భక్తులు కూడా దర్శనం చేసుకుని స్వామివారికి ఒక పాత్రలు కావాల్సిందిగా కోరి మరీ ప్రార్థిస్తున్నాం. తాడేపల్లిగూడెం భవిత దివ్యాంగుల పాఠశాలలో బుధవారం బాలల హక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రాథమిక పాఠశాల హెచ్ఎం జ్యోతి, ప్రత్యేక ఉపాధ్యాయుడు ఎస్కే బాలఈశ్వరయ్యలు మాట్లాడుతూ సాధారణ పిల్లలతో సమానంగా దివ్యాంగుల పిల్లలకు రాజ్యాంగం విద్యా హక్కు, జీవించే హక్కు, ఆస్తి హక్కు, సంరక్షణ హక్కులను కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సత్యవతి, ఫిజియోథెరపీ డాక్టర్ అల్లు కృష్ణ మహేష్, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
వెంకట్రామనగూడెం బండారు నాగన్న తోటలో తాడేపల్లిగూడెం మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పిటి వెంకన్న ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షునిగా గాద మురళీకృష్ణ, కార్యదర్శిగా పి రాజేష్, కోశాధికారిగా ఆంజనేయులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. వెంకట్రామనగూడెం పరిధిలోని పట్టింపాలెంలో జరుగుతున్న శానిటేషన్ కార్యక్రమాలను తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. ఈ సందర్భంగా దోమల నివారణ చర్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సహాయకులు, ఆరోగ్య కార్యదర్శులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా ప్రతి గృహం దగ్గర కూడా వారానికోసారి ఈ డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించినట్లయితే కనుక మీ గృహాల సముదాయంలో నిల్వ చేసే పాత్రలు ఏవైతే ఉన్నాయో, నీటి నిల్వ చేసే పాత్రలు అవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం ద్వారా కీటకజనక ప్రదేశాలని నిర్వీర్యం చేయడం ద్వారా దోమలు వృద్ధి చెందకుండా, దోమల ద్వారా వచ్చే వ్యాధులు మలేరియా కానీ, చికెన్ గున్యా కానీ, డెంగ్యూ కానీ వ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే కనుక మీరందరూ కూడా తప్పనిసరిగా మీరు ఈ యొక్క మా వైద్య ఆరోగ్య బృందాలు వచ్చినప్పుడు వారు చెప్పే సలహాలు సూచనలు పాటిస్తూ సత్వర చర్యలు చేపట్టడం కోసం మీ దగ్గర ఖచ్చితమైన జ్వరాల మీద సమాచారం ఇచ్చినట్లయితే కనుక మీ గ్రామంలోనే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో ప్రాథమిక పరీక్షలు అనేవి మలేరియా, డెంగ్యూ మీద చేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా ఈ సౌకర్యాలను కూడా మీరు వినియోగించుకోండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.